హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. ఈరోజు వంకాయతో 2 రకాలు చేస్తున్నాను అనమాట. ఒకటేమో వంకాయ వేపుడు, ఒకటేమో వంకాయ పచ్చడి. తరిగేసుకున్నానండి ముక్కలు అన్ని, ఉప్పు వేసుకొని నీడల్లో. ఏమో వేపుడికేమో సన్నగా ముక్కలు తరుక్కున్నాను. అన్నిట్లో గింజలు ఉంటున్నాయండి బాగా. పచ్చడికేమో పొడుగ్గా బారుగా తరిగేసుకున్నాను. నల్ల వంకాయలు తీసుకున్నానండి. దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. నాకు వంకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. వంకాయతో ఏది చేసినా ఇష్టమే. కొంతమంది వంకాయ తినరు. మొత్తం 1/2 కిలో కాయల్లో 1/2 కిలో పచ్చడి, 1/2 కిలో వేపుడు చేస్తున్నాను అనమాట. వంకాయ వేపుడికేమో సన్నగా తరుక్కున్నానండి. చూడండి ముక్క ఎంత సన్నగా తరిగాను అనమాట. పచ్చడికి మాత్రం లావుగా తరుక్కున్నాను. నీళ్ళలో ఉప్పు వేసేసి ఉప్పులో వేసేసాను అనమాట. లేదంటే కంట ఎక్కుతాయి కదండి వంకాయలు, దానికోసం అనమాట. వేపుడికేమో చిన్న బాండి వాడుతున్నాను. ఈ కడిగిన నీళ్లు మొక్కలకి పోస్తే, కూరగాయలు కడిగిన నీళ్లు చాలా మంచిదండి. మొక్కలకి చాలా బలం. నీళ్లు అస్సలు వేస్ట్ చేయొద్దు. ఏమో పచ్చడికి వేసేస్తున్నానండి ఈ వంకాయలు, బారు వంకాయలు. వేసి దాంట్లో సరిపడా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. పెద్ద కారం లేదండి పచ్చిమిరపకాయలు, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇక్కడే ఉందండి మా షింక్ దగ్గర కడుగుతున్నాను అనమాట కూరగాయలు. షింకులోనే మాకు కూరగాయలు కడిగే విధంగా పెట్టుకున్నాము, అంట్లు దోమే విధంగా కాకుండా. దీంట్లోకి పచ్చిమిరపకాయ తుంచేసేసి వేస్తున్నాను అనమాట పచ్చడిలోకి. చిన్నులపాయ రమ్మలు కూడా వేసేస్తున్నాను పచ్చడిలోకి అండి. ఇదంతా ఆ వేపుడిలోకి అయితే ఏమి వేయను. వంకాయ పచ్చడి కలిపేద్దాం ఫుల్లుగా. వేపుడు కూడా ఫుల్ కలుపుదామండి. దీంట్లో సరిపడా ఉప్పు, పసుపు, చింతపండు వేసేసేద్దాం. ఇంకా మళ్ళీ పచ్చడి నూరుకునేటప్పుడు అవసరం లేదనమాట. 1 స్పూన్ వేసేస్తున్నాను. దీనికి కూడా అంతేనండి, 1 స్పూన్ వేస్తున్నాను.
పసుపు కూడా వేసానండి. దీంట్లో కూడా పసుపు వేసేసాను. మళ్ళీ కలబెట్టుకోండి బాగా. కలబెట్టేసి మూత పెట్టేసేద్దాం. వేపుడులో కూడా కొన్ని 2 చిన్నులపాయ రెమ్మలు వేస్తున్నానండి. 2 చిన్నులపాయ రెమ్మలు. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. చిన్నులపాయ వేసుకోను. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. ఇంకేమీ వేయట్లేదు. ఇదిగోండి వేపుడులోకి జీలకర్ర కూడా. ఇది వేపుడులోకండి. దీని మీద కూడా మూత పెట్టేస్తున్నాం. ఈలోపు ఉల్లిపాయ పచ్చడిలోకి మనం ఈ నీళ్ళు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మొక్కలకు పోద్దాం. నాకు అస్సలు ఇష్టం ఉండదండి నీళ్లు కానీ ఏమి వేస్ట్ చేయడం. ఇలా ఉల్లిపాయలు తరుపుకుందాం అన్నమాట. ఇదివరకు ఒక్కొక్కటే చూపించేదాన్నండి. ఇప్పుడు 2 చూపించేస్తున్నాను. ఒకేసారి 2 ఐటమ్స్ చేస్తున్నా కదండి. ఒకసారి 2 ఐటమ్స్ చూస్తారని చెప్పని చేస్తున్నాను అనమాట. ఇలా పచ్చళ్ళలోకి ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది. వంకాయ పచ్చళ్ళలోకి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయతో గుత్తి వంకాయ కూర చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. వంకాయతో మాత్రం ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు. వంకాయ టమాటా కూర, వంకాయ మసాలా, నూనె వంకాయ, వంకాయ పచ్చడి, వంకాయ పులుసు. కొంతమంది వంకాయతో పప్పు కూడా చేస్తారు. నాకు వంకాయతో పప్పు నచ్చదండి. అసలు టేస్ట్ నాకు నచ్చదు, బాగోదు. తుఫాన్ అంటండి ఆంధ్రాను తెలంగాణ. అక్కడ బాగా వర్షాలు పడుతున్నాయంట. మేమేమో తిరుపతి వెళ్దాం అనుకున్నాం. మాదేమో శుక్రవారం ప్రోగ్రామ్ తిరుపతి. అంతకుముందు ఒకసారి బుక్ చేశారు, అప్పుడు ఇదైంది. ఇలానే తుఫాన్ అని ఆగిపోయింది. అంటే ఆ వెంకటేశ్వర దయ మా మీద ఉంటే వెళ్తాం అన్నమాట. తిరుపతి ఘాట్ రోడ్డు కూడా మూసేశారటండి. వెళ్ళనియట్లేదంట. మొత్తం రాళ్లు పడుతున్నాయంట. అందుకని మొత్తం ఘాట్ రోడ్స్ అన్ని పైకి వాహనాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అసలు ఏం పోనివ్వట్లేదంటండి. ఆపేశారంట. అంతకుముందు ఒకసారి తుఫాన్ వచ్చి విజయవాడ అంతా మునిగిపోయిందండి. పాపం చాలా అవస్థపడ్డారు. మాకైతే ప్రాబ్లం రాలేదండి విజయవాడలో. మాది పడమట ఏరియా అనమాట. మాది కొంచెం హైట్ ఉంటుంది. పడమట్లో నిర్మలా కానుండి దాకా వస్తాయి నీళ్లు. ఇంకా పైన ఏంటంటే ఎత్తుగా ఉంటుంది రోడ్డు. అటంతా మునిగిపోయింది. వంటవన సైడ్ అంతా, సింగనగర్ అటువైపు అంతా బాగా మునిగిపోయి ఏంటంటే అపార్ట్మెంట్లు 2వ అంతస్తు దాకా వచ్చాయంట వాటర్. చాలా అవస్థపడ్డారు అందరూ. సామాన్లు పాడైపోయి, వస్తువులు పాడైపోయి, కబ్బోర్డ్స్ పాడైపోయి, గుళ్ళు కూడా మునిగిపోయినాయి. ఈ పచ్చడిలో మనం కొంచెం చింతపండు వేద్దామండి. ఇందాక వేయటం మర్చిపోయాను. ఈ
ఈసారి స్వీట్స్ అవి కూడా చేద్దాం అనుకుంటున్నానండి. ఒట్టి కూరలే చేసేస్తుంటే నాకు ఇంకా వెరైటీస్ తెలియట్లేదు. అందుకని స్వీట్స్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. ఈ బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాడు. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమడ బ్లాగ్స్ అని. దాంట్లో బిగ్ బాస్ చింతపండు కూడా ఇస్తున్నాను. దాంట్లో బిగ్ బాస్ రివ్యూస్ను సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి అది కూడా చూడండి. నా ఛానల్ చింతపండు అయిపోయింది, కవర్ వరేయటమే. చింతపండు కూడా వేసేసానండి దీంట్లో వంకాయ పచ్చడిలోకి. ఏంటో చిన్నకాయల్లో కూడా గింజలు ఉన్నాయండి వంకాయల్లో. నాకు అదే అది అయ్యేమన్నాను, అసలు పుచ్చులేమో అని భయపడ్డా. తీరా చూస్తే అంత గింజ, సన్నకాయల్లో కూడా గింజ ఉంది బాగా. ఒకసారి చూపిస్తానండి మీకు దగ్గరికి. ఇదిగోండి, ఇది వంకాయ వేపుడు, సన్న ముక్కలతో వంకాయ వేపుడు. ఇదిగోండి వంకాయ పచ్చడికేమో వంకాయలు, పచ్చిమిరకాయలు, చిన్నులపాయలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసేసానండి దీంట్లో. ఇంకొట్టి మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవడం. దీంట్లో ఉల్లిపాయలు కూడా తరుపుకున్నాను సన్నగా. ఈ వంకాయల్లో మాత్రం వేపులో మాత్రం ఏం వేయలేదండి. సన్న వంకాయలు, జీలకర్ర, చిన్నులపాయ, కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోవడమే. ఒక 5 నిమిషాలు వదిలేయటమేనండి. టాప్ చూపిస్తాను మీకు. చూద్దామండి వంకాయ వేగిపోయిందండి. ఇది వేపుడు ఫ్రై అయిపోయింది అనమాట. హై మీద పెట్టేసి కారం వేసి తిప్పుదామండి. ఇవ్వండి వంకాయ ఉడికిపోయింది. హై మీద పెట్టేస్తున్నాను, కారం వేస్తున్నాను. ఇందాక ఉప్పు పసుపు వేసాను కదండి, ఇంకా కారం ఒక్కటి వేసేస్తే అయిపోతుంది. మీద పెట్టేసి వంకాయలు వేయించేసి ఇంకా వదిలేద్దామండి. కొంచెం అదేంటంటే డ్రైగా అయిపోతుంది అనమాట. మూత పెట్టద్దు. కారం వేసిన తర్వాత మాత్రం మూత పెట్టద్దండి, లేదంటే మెత్తగా అయిపోద్ది ముక్క. ఇట్లా వదిలేసేయండి, మూత పెట్టకుండా, గిన్నె మీద మూత పెట్టకుండా వదిలేసేయండి. ముక్కలు డ్రైగా అయిపోతాయి అనమాట. బాక్స్లోకి, క్యారెట్ బాక్స్లోకి అనమాట. బాగుంటుంది. పచ్చడి చూద్దామండి ఎట్లా ఉందో. పచ్చడి ముక్కలు కూడా వేగిపోయినాయండి. ఈ ముక్కలన్నీ తీసేసుకుందాం, ప్లేట్లోకి ఆరబెట్టుకుందాం. ఆరిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుందాం అనమాట. ఉల్లిపాయలు మిక్సీలో వేద్దండి. పచ్చడి అయిన తర్వాత ఆ పచ్చడిలోకి ఆ ముక్క కలపండి, బాగుంటుంది. ఉల్లిపాయలు మిక్సీలో వేస్తే బాగోదు టేస్ట్ పచ్చడి. చాలా మంది ఉల్లిపాయ కూడా వేసేసి దంచేస్తారు దాంట్లో కలిపేసి. రోట్లు ఉంటే గనక అసలు పచ్చళ్ళు, నూరిన పచ్చళ్ళు ఏమి టేస్ట్ ఉంటాయండి అసలు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ లో రోడ్లు పెట్టి దంచామంటే కంప్లైంట్స్ వస్తాయి. కింద సౌండ్ వచ్చింది, పైన సౌండ్ వచ్చింది, అది సౌండ్ వచ్చింది, ఏదో దంచుతున్నారని చెప్పని. దంచడానికి లేదు. రోల్ ఉంది ఇంట్లో కానీ దంచడానికి లేదనమాట. ఇప్పుడు ఈ నూనెలో ఇదిగోండి ముక్కలన్నీ ఇట్లా ఆరేదాకా ఉంచుదాం అనమాట.
కింద రాయి కదండి, అది వేడిగా ఉంటుంది. ఇది పెట్టేసి స్టవ్ది దీని మీద పెట్టేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఈ దీంట్లో వేసానండి. తర్వాత పక్కన దీంట్లో వేసేసి కలిపేసుకోవచ్చు. దీంట్లో తాలింపు వేసేద్దాం అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ లేదు. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి. తాలింపు వేస్తున్నాను. మినపగుళ్ళు, పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, రెండు మిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు మా పిల్లల్ని పంపిస్తే తీసుకురారు కూరగాయలతో పాటు. నేనైతే మాత్రం కరివేపాకు కూడా తెచ్చుకుంటాను. కరివేపాకు, కొత్తిమీర. మా పిల్లలు అసలు ఆకుకూర అనేది దండ్రు. ఇవాళ చిన్నప్పుడు తినేవాళ్ళు. నాకు చాలా ఇష్టం అండి ఆకుకూరతో పులుసు కానీ, వేపుడు కానీ, పప్పులు కానీ. నేను ఏ కూరగాయ, ఆ కూరగాయ, ఈ కూరగాయ లేదు, అన్ని కూరగాయలు తింటాను. కాకరకాయ అయితే చాలా ఇష్టం. చాలా మంది కాకరకాయ తినరు. మాకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఉందండి, అందుకని మధ్యలో రైల్వే సౌండ్ వస్తుంది, ట్రైన్ సౌండ్. తాలింపు వేసేసుకున్నాను అనమాట. దీంట్లో ఇంగువ కూడా వేసుకుందాం. ఇది నేనేనండి ఉల్లిపాయ పచ్చడి నా కోసమే. మా పిల్లలు అయితే ఇంగువ ఏ బాకు చేదొస్తుంది అని చెప్పని అంటున్నారు. నేను ఒక్కదాన్నే తింటున్నాను అనమాట. మొన్న ఇంగువ డబ్బా అయిపోయింది, కొత్తది తీస్తున్నాను. ఇంగువ వేస్తున్నానండి. నాకైతే అన్నిట్లో ఇంగువ వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సరిగ్గా పడలేదు రోజు. అందరూ చాలా బాగా తీస్తున్నారండి కుకింగ్ వీడియోస్. ఇత్తడి సామాన్తో పెట్టి, చక్కగా మట్టి పాత్రలతో పెట్టి చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కెమెరా ఇంకొకరి పక్కన పిల్లలు ఎవరైనా దగ్గర పట్టుకొని తీస్తుంటే చాలా బాగా వస్తాయండి. నాకేమో ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు, నేనే చేయటం. అందుకని అదేమో ట్రైపాడ్కి పెట్టి చేస్తున్నాను. ట్రైపాడ్కి పెట్టి చేస్తుంటే అది దూరం అవుతుంది అనమాట. ఇవి చల్లారినాయండి. ఇది మిక్సీ పట్టేసి తాలింపు కూడా అయిపోయింది. మిక్సీ పట్టేద్దాం పచ్చడి. పచ్చడి మిక్సీ పడుతున్నాను. ఇప్పుడే పోలీస్ వర్గానికి పంపించానండి. ఈ రోజుతో అయిపోయింది కార్తీక మాసం. యాక్చువల్గా రేపు వదలాలనుకుంటా, మంగళవారం పూట. ఈరోజు మధ్యాహ్నం దాకా అమావాస్య ఉంది అని అంటున్నారు. కొంతమంది ఏమో ఈ రోజే వదలాలి అన్నారు పోలీస్ వర్గం. అందుకని నేను ఈ రోజే వదిలేసాను, రేపు మంగళవారం అని చెప్పని.
ఈరోజు మధ్యాహ్నం దాకా అమావాస్య ఉందని కొంతమంది అంటున్నారు. నేను ఈరోజు వదిలేశాను. కాలిపోతుందండి బాగా. పచ్చడి అంతా దీంట్లో వేసేసుకుంటున్నానండి తాలింపులోకి. దీంట్లోకి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. అవి విడదీసి ముక్కలుగా చేసి వేయండి. ఇట్లా వేసి కలపండి, బాగుంటుంది పచ్చడి. కొంతమంది మిక్సీలో ఉల్లిపాయలు కూడా వేసేసి మిక్సీ వేసేస్తారు. మిక్సీలో పచ్చడితో పాటు ఉల్లిపాయలు కూడా కలిపి మిక్సీ వేస్తారు. నాకు అలా ఇష్టం ఉండదు. ఉల్లిపాయ పంటికి తగులుతూ ఉంటే సన్నగా ముక్కలు తరుపుకొని చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. అయిపోయిందండి వంకాయ పచ్చడి, వంకాయ వేపుడు రెండు రకాలు చేశాను ఈరోజు. వంకాయతోనే 1/2 కిలో వంకాయలు ఉన్నాయి. 1/4 కిలో ఏమో వేపుడు చేశాను, 1/4 కిలో ఏమో పచ్చడి చేశాను. మేము రాత్రులు భోంచేయమండి, అందుకని మాకు సరిపోతుంది అనమాట. ఒక పొద్దున పూటే భోజనం, మధ్యాహ్నమే భోజనం. పొద్దున పూట పాలు తాగేస్తాము. కాఫీ టీలు కూడా అలవాట్లేదు. పాలు తాగేస్తాం, మధ్యాహ్నం ఏమో శుభ్రంగా అన్నం తినేస్తాము. రాత్రికి టిఫిన్ రోజు అంతే. దాదాపు 2 years నుంచి ఇట్లా చేస్తున్నాం. ఇదివరకు నైట్ కూడా భోజనం చేసేవాళ్ళం అనమాట. మరి నైట్కి కూరలు తినబుద్ధి కావట్లేదు, అందుకని నైట్కి మానేసాం అనమాట. మళ్ళీ వేరే కూరలు చేయాలి, డబల్ పని అవుతుంది నాకు అని చెప్పని. అయినా కూడా లైట్గా తినాలనిపిస్తుంది. నైట్ టిఫిన్ అయితే లైట్గా ఉంటుంది కదా కడుపులో, అందుకని అలా చేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయిందండి, మీకు దగ్గరికి చూపిస్తాను. ఇదిగోండి వంకాయ పచ్చడి ఇలాగా రెడీ అయిపోయింది. వంకాయ వేపుడు ఇదిగోండి. ఇదిగోండి వంకాయతో 2 రకాలు అనమాట. నల్ల వంకాయలతో చేశానండి. నల్లగా సన్నగా బారుగా ఉన్న వంకాయలు 1/2 కిలో వంకాయలని 1/4 కిలో ఏమో ఇలా వేపుడు చేశాను బాక్స్లో, క్యారేజ్లోకి. ఇలా వంకాయ పచ్చడి చేశాను అనమాట. వంకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, చిన్నుల్లిపాయలు, ఉల్లిపాయలు, చింతపండు, ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలు ఆయిల్లో వేసేసాను అనమాట. జీలకర్ర, కొన్ని చిన్నుల్లిపాయలు, 4-5 రెమ్మల చిన్నుల్లిపాయలు అవి వేసాను. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయలు. ఇవన్నీ వేగిన తర్వాత శుభ్రంగా తీసేసి మిక్సీ పట్టాను. ఈలోపు తాలింపు వేసుకున్నాను అదే ఆయిల్లో. ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు కలిపేసాను అనమాట. ఇది వంకాయ వేపుడు ఏం లేదండి. 2 చిన్నుల్లిపాయ రెమ్మలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసి వంకాయలు సన్నగా ముక్కలుగా తరిగేసి వేయించేసాను అనమాట. వేగిన తర్వాత ఉప్పు, పసుపు ముందు వేసేసాను. తర్వాత వేగిన తర్వాత హై మీద పెట్టి కారం వేసానండి. కారం వేసిన తర్వాత మాత్రం మీరు అసలు మూత తీసే పెట్టండి. మూత వేసి పెడితే మాత్రం మెత్తగా ఉంటుంది కూర, బాగోదు. మూత తీసేసి పెడితే డ్రైగా ఉంటుంది అన్నమాట. చూడండి అట్లా ముక్కలు విడివిడిగా కనిపిస్తున్నాయో. మీకు దీంతోనే శనగపిండి కావాలంటే దీని మీద శనగపిండి జల్లేసేసుకోవచ్చండి. మీకు పప్పుల పొడి కావాలంటే పప్పుల పొడి జల్లుకోవచ్చు, కొబ్బరి పొడి కావాలంటే కొబ్బరి పొడి జల్లుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. నాకు ఇంకో ఛానల్ ఉంది గుండెమడ వ్లాగ్స్ అని. దాంట్లో సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.